ఈ రిపోర్ట్ ఇప్పుడు నేను చెప్తాను నేను రాయలేదు మీరు అక్క బాగా రాసింది తప్పు రాసిన ఫీల్ అవ్వదు మీకు వచ్చింది రాయండి మీరు ఒక పాయింట్లో రాసిన నాకు ఇష్టమే పూర్తిగా ఫుల్గా నింపిన నాకు ఇష్టం తెలుగైనా పర్లేదు కాకపోతే ఏంటంటే మీరు రాసింది ఏంటంటే మీకు కూడా ఒక అవగాహన రావాలి ఈ క్వశ్చన్ తిరిగి రాసింది తెలుగుగా ఎక్కువలో ముగించేవాళ్ళు ఉంటారు తక్కువలో ముగించేవాళ్ళు దీనికి ఎవరికి జడ్జిమెంట్ లేదు తెలుగైనా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు ఇంగ్లీష్ ఎవరు చేయలేమనుకోలేదు తెలుగులో మీకు వచ్చిన భాష ఒకటేసింది దాన్ని ఓకేనా ఇదేంటంటే ఫస్ట్ నేమ్ అని ఉంది కదా మీ పేరు లేదు రాయమన్నా మీరే రాయండి చూసుకోండి గుర్తుపెట్టుకోండి పక్కన వచ్చేసి మీ పేరు పక్కన మీ ఓఎల్సీ సెంటర్ ఉంటుంది కదా జ్యోతి వెలిగల్ల ఓఎల్సీ ఇక అంతే కింద నెల అంటే ఇప్పుడు మనం ఆగస్టు నెల ఇవ్వాలి కాబట్టి ఆగస్టు మంత్ అని పెట్టేసుకోండి పైన ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి ఈ నెల క్వశ్చన్ అర్థం ఏంటంటే ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ సెంటర్లో మొత్తం మీ అటెండెన్స్లో ఎంతో మంది పిల్లలు వేసుకుంటారు ఒక 30 మంది ఉంటారు ఒక 18 మంది ఉంటారు ఒక 20 మంది ఉంటారు సో సగటుగా వాళ్ళు ఎంతమంది ఈ మంత్ ఎండింగ్లోకి ఎంతమంది పిల్లలు వచ్చారు సగటుగా అంటే రోజుకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి సగటు వస్తుంది మొత్తం అంటే ఒకరోజు 10 మంది ఒకరోజు 9 రావచ్చు అట్లా లెక్కేసుకుంటూ ఉన్నాం లెక్కేసుకొని చూసుకుని సగటుగా ఎంత వచ్చారు అనేది ఆ నెంబర్ వేసేసుకోండి ఓకేనా రెండోది వచ్చేసి ఈ నెలలో అంటే నేను ఆగస్టు నెలలో మీరు ఏమైనా పేరెంట్స్ మీటింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా మీటింగ్స్ పెట్టారా మీరు లేదా పిల్లలకి ఏమైనా ఇది కాబట్టి ఎక్స్ట్రాగా ఏమైనా చేశారా మీటింగ్స్ లాంటివి కానీ యాక్టివిటీస్ ఏమైనా సరే చేస్తుంటే ఆ రెండో క్వశ్చన్లో మీరు రాసేసేయండి ఓకేనా కింద మళ్ళీ ఫస్ట్ 2, 3, 4 చూసారా సో అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఈ నెలలో కొత్తగా ఇది ఆటలకు సంబంధించి కొత్తగా ఏదైనా ప్రయత్నించారు అది ఆట వస్తువుతో అయ్యి ఉండొచ్చు ఇలా చెప్పాను కదా పేపర్గా ఉండొచ్చు గేమ్తో అయ్యి ఉండొచ్చు గేమ్ ఏదైనా పర్లేదు ఈ నెల ఒకటే నువ్వు ట్రై చేసావు నువ్వు దాంట్లో తప్పేం లేదా ఒకటే అని పెట్టచ్చు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలతో జ్యోతి ఒకటి గేమ్ ఆడించాను నేను ఏబిసిడీలతో ఇట్లా ఒక 4 నుంచో పెట్టాను దానికి ఏ ఇచ్చి బి ఇచ్చి ఇట్లా చెప్పమన్నారు ఇలా కొందరు చెప్పగలిగారు కొందరు చెప్పలేకపోయారు కొంచెం చెప్పలేని ఇట్లా ఆలోచించుకోవాలనేది వాళ్ళకి అర్థం సో అట్లా ఏదో ఒక 4 వాక్యాలు ఫస్ట్ క్వశ్చన్ మీరు కొత్తగా ఏం చేశారు అనేది చెప్పాలి తర్వాత ఆటను అసలు ఎందుకు ఆడాలనుకున్నాం ఆడిపించాలనుకున్నాం ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను గోరీలాటకి వెళ్తాను సరే ఈ నెల గోరీలాటే ఆడించవచ్చు సో ఆ ఉద్దేశం ఏంటి ఈ రోజు ఆ పిల్లల్ని మన సెంటర్కి అదే ఇష్టం కాబట్టి దాని ద్వారా మనం రప్పించుకోవడం కోసం నేను లేదు మీరు ఏబిసిడీతో ఆడించిందంటే నా పిల్లలు చేసి కొంచెం ఏబిసిడీ వాటిలో వీక్గా అనిపించారు సో ఈ విధంగా చెప్తే వాళ్ళు కొంచెం త్వరగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా ఆడించాను ఇంకొక నెంబర్ గేమ్ ఆడించవచ్చు ఇంకొకరి నేను ఆడించిన గేమ్ ఆడించవచ్చు దానికి ఏంటంటే కొంచెం మైండ్ షార్ప్గా ఉండాలి వాళ్ళందరికీ వాడే పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి సో నేను ఈ ఆట దాని వల్ల ఆడించాను రెండోది మూడోది ఎలా జరిగింది అంటే హౌ డి గో అంటే ఏంటంటే ఆడేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎలా జరిగింది ఆట సో అందరు హ్యాపీగా ఆడతారు రేపు రోజు రాయవసరం లేదు ఓకేనా రోజు రాయవసరం మనం తెలియదు నెల కల్లోపు ఓకేనా అది ఎలా జరిగింది ఆడే విధానంలో పిల్లలు ఏమైనా ఇష్టపడలేదా లేకపోతే అన్నట్టు మార్నింగ్ మేము అనుకున్నాం కాబట్టి నేను తెలుగులో తీయలేదు నేను ఆల్రెడీ చేసుకొని ఇందాక పెట్టుకున్నాను అది మీకు షేర్ చేస్తాను మీరు తెలుగులోనే చదివి చూడవచ్చు దాన్ని ఓకేనా ఇంగ్లీష్ ఏదో అవసరం మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఈ ఆట వల్ల ఆడించడం వల్ల పిల్లలు నేర్చుకున్నారు మీరేం నేర్చుకున్నారు పిల్లలు ఓకే తెలుగుగా ఉన్నారు లేకపోతే పిల్లలు అట్రాక్టివ్గా ఇప్పుడు ఫీలింగ్స్ ఇక్కడ రాశారు ఇదేనండి మీకు ఇవ్వాల్సింది ఇంకేం వెరైటీ అవసరం మీరేంటంటే ఇలా మంచి కేస్ స్టడీ చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒక పేపర్ మీద సో ఉమా అన్న అమ్మాయి ఇట్లా నన్ను ఇలా అమ్మలాగా ట్రీట్ చేసి ఇలా సమస్య వస్తుంది ఇలా చేసేది ఇప్పుడు తను ఇట్లా స్టడీకి తనకి మోటివేట్ చేసుకుంటూ నేను 10th పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ చేసి చిన్నగా మీ భాషలో మీరు రాసి పెట్టుకున్నారు రేపు ఎవరైనా డాలర్ వచ్చినప్పుడు అమ్మ నువ్వు 5-6 సంవత్సరాల నుంచి సెంటర్ నడుపుతున్నారు వాళ్ళకి నీకు మధ్య ఏం రిలేషన్ ఉందంటే చెప్తావు ఏదో 4 మాటలు అదే ఇలా రికార్డు పరంగా కూడా చూపించవద్దు ఇలా బుక్లో కనిపించడం కానీ యూట్యూబ్లో కనిపించారు రేపు మీ ఫ్యూచర్ కూడా రేపు వన్స్ ఎక్కడైనా ఏదైనా పొజిషన్ వచ్చినప్పుడు ఆ చిల్డ్రన్స్ ఆవిడకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి అవకాశం ఇస్తే బాగుంది ఇది మనం ఎదగడానికి ఎట్ ఎ టైం మనం ఇంకొకరికి ఉపయోగపడటానికి మనకు కూడా ఉపయోగపడటానికి కూడా ఇలాంటి బెస్ట్ కేస్ స్టడీ మంచిది ఇది ఎట్లా అని నేను చెప్పవసరం అది మీరే డెవలప్ చేసేసుకోవాలి ఓకేనా ఇట్లాంటి ఏదైనా ఉంటే అది మీకు ఇది ఎస్పెషల్లీ
మీకోసం నేను చెప్పాను, పిల్లల కోసం కాదు. మిమ్మల్ని